नमस्कार। मेरा नाम शेख शाहजहां है। मैं कलिगिरी केजीबीवी में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। बच्चों, आप सब अच्छे हैं ना? आशा करती हूँ आप सब स्वस्थ हैं। आज 10वीं कक्षा के दूसरा पाठ ईदगाह के बारे में बात करेंगे। मुस्लिम भाइयों त्योहारों के दिन एक प्रत्येक स्थल को जाकर इसके पास प्रार्थना करते हैं। इसको ईदगाह कहते हैं। ईदगाह एक कहानी पाठ है। इस कहानी का कहानीकार प्रेमचंद है। आप वो सब पुस्तक खोलकर देखिए। बच्चों, आज हम 10वीं कक्षा के ईदगाह पाठ के बारे में देखेंगे। पाठ का नाम ईदगाह है। यह एक कहानी पाठ है। ईदगाह माने मुस्लिम भाइयों का नमाज करने का प्रार्थना स्थल है। त्योहारों के अवसर पर यहाँ प्रत्येक नमाज पढ़ते हैं। इस तरह के स्थल को ईदगाह कहती है। ఈద్గాహ్ అంటే ముస్లింలు పండుగ సందర్భంగా నమాజ్ చదివే ప్రదేశం. సాధారణంగా ముస్లింలు నమాజ్ను మస్జిద్లో చదువుతారు. కానీ పండుగ రోజు మాత్రం ఈద్గాహ్కి వెళ్ళి చదువుతారు. ఈద్గాహ్ అనేది ఊరి బయట ఒక ఆర్చ్ ఏర్పాటు చేసి షామియానాలు వేసి కావలసిన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది వచ్చి నమాజ్ చదువుకోవడానికి అనుకూలంగా ఉండేటటువంటి ప్రదేశాన్ని ఈద్గాహ్ అంటారు. మీ ప్రాంతాల్లో మీరు గమనించే ఉంటారమ్మా. ईदगाह कहानी का लेखक का नाम प्रेमचंद जी है। ये बहुत बड़े साहित्यकार है और ये आदर्शोन्मुख यथार्थवादी लेखक है। बच्चों देखो, उन्मुखीकरण में पद्य पुस्तक खोलकर देखिए मन सब। उन्मुखीकरण। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें. मरकसार चूडंडम्मा. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें. బాటసార్లకు మండే మధ్యాహ్నంలో చెట్లు ఎల్లప్పుడూ నీడనిస్తాయి. పథిక్ అనగా బాటసారి, జలన అనగా మండుట, దుపహర్ అనగా మధ్యాహ్నము, పేడ్ అనగా వృక్షము చెట్టు, సదా అనగా ఎల్లప్పుడూ, ఛాయ అంటే నీడ. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया. మండే మధ్యాహ్నంలో బాటసారులకు చెట్లు ఎల్లప్పుడూ నీడనిస్తాయి. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై, సువాసనతో నిండిన పూలను ఇస్తాయి. హమ్కో నవ్ ఫూలోంకి మాల, మనకు క్రొత్త క్రొత్త పూలమాలలను, సుగంధంతో నిండిన పూలమాలలను ఇస్తాయి చెట్లు. త్యాగే తరువోం కే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీఖే. అటువంటి త్యాగధరులైనటువంటి చెట్ల జీవితము నుండి మనము కూడా కొంత ఇవ్వడం నేర్చుకోవాలి. అనగా చెట్లు పరోపకారులు కాబట్టి మనము కూడా పరులకు మేలు చేసే గుణాలను పెంపొందించుకోవాలని కవి చాలా చక్కగా ఈ పద్యంలో తెలియజేశారమ్మా. పక్కన ప్రశ్నలు ఉన్నాయి చూడమ్మా. పహలా ప్రశ్న, पथिकों को जलती दोपहर में सुख व आराम कैसा मिलते हैं.
सुख व आराम किससे मिलते हैं? చూడమ్మా, బాటసార్లకు మండే మధ్యాహ్నంలో సుఖము విశ్రాంతి దేని వలన కలుగుతుంది? उत्तर देखिए, पथिकों को जलती दोपहर में सुख या आराम पेड़ों से मिलता है. బాటసార్లకు మండే మధ్యాహ్నంలో సుఖము విశ్రాంతి చెట్ల వలన కలుగుతుంది. दूसरा प्रश्न, खुशबू भरे फूल हमें क्या देते हैं? खुशबू भरे फूल हमें क्या देते हैं? సువాసనతో నిండిన పూలు మనకి ఏమి ఇస్తాయి? उत्तर, खुशबू भरे फूल हमें नव फूलों की माला देते हैं. సువాసనతో నిండిన పూలు మనకు కొత్త పూల మాలలను ఇస్తాయి. तीसरा प्रश्न देखिए, हम भी तो कुछ देना सीखें, कवि ने ऐसा क्यों कहा होगा? हम भी तो कुछ देना सीखें, మనము కూడా కొంత ఇవ్వడం నేర్చుకుందాము. కవినే ఐసా క్యోం కహా హోగా, కవి ఈ విధంగా ఎందుకు చెప్పి ఉంటారు? इस प्रश्न का उत्तर, पेड़ परोपकारी हैं, ये हमें फूल फल छाया प्रदान करते हैं, इसलिए हमें भी पेड़ की तरह दूसरों के लिए अपना जीवन बिताना चाहिए. చెట్లు పరోపకారం చేస్తాయి. అవి మనకు పూలను పండ్లను మరియు నీడను ఇస్తాయి. అందుకని మనం కూడా పరుల కొరకు మన జీవితాన్ని गड़पाली. बाद में उद्देश्य है, देखिए, कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. చూడండమ్మా, ఉద్దేశము, ఈ ఈ కహానీ పాట మీకు ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటంటే, కథా ప్రక్రియ యొక్క భాషా శైలిని పరిచయం చేయడంతో పాటు విద్యార్థుల్లో కథా రచన కళను పెంపొందించడం మరియు త్యాగము సద్భావన వివేకము వంటి అనుభూతులతో కూడిన కర్తవ్య బోధకు సంబంధించిన గుణాలను పెంపొందించడము మరియు వృద్ధులు ఎడల భక్తి మరియు గౌరవ భావములను పెంపొందింపచేయటం ముఖ్య ఉద్దేశం. ఈ లెసన్ నుంచి మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బడే బుజుర్గోं के प्रति శ్రద్ధ व आदर की भावना का विकास करना, అంటే విద్యార్థులు మరియు సమాజంలో ఉన్న అందరిలో కూడా వయోవృద్ధుల పట్ల బడే బుజుర్గం అంటే వయోవృద్ధుల పట్ల శ్రద్ధను మరియు గౌరవాన్ని డెవలప్ చేయడము ఈ పాఠం యొక్క ముఖ్య उद्देश्य. नेक्स्ट, विधा विशेष. विधा विशेष देखिए, कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कह का आशय कहना से है. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. कहानी शब्द, कहानी अने शब्दमु అంటే పదము कह धातु के साथ आनीकृत प्रत्यय जोड़ने से बना है. कह अने धातुతో పాటు
ఆని అనే కృత ప్రత్యయాన్ని జోడించడం ద్వారా ఏర్పడింది. కహ కా ఆశయ కహనా సే హై. కహ అంటే చెప్పుట. ఏదైనా సంఘటన లేదా किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఏదైనా సంఘటన లేదా విషయాన్ని అందంగా తెలియచేయుటయే కహాని అంటే కథ. కహ అనే కృత ప్రత్యయకి కహ అనే ధాతువుకి ఆని అనే కృత ప్రత్యయాన్ని జోడించడం వలన కహాని అనే పదం ఏర్పడిందమ్మా. కహాని అంటే ఏంటంటే ఏదైనా సంఘటన లేదా ఏదైనా ఒక విషయాన్ని చాలా అందంగా తెలియచేయటాన్నే కహాని అంటారు. అర్థమైంది కదా. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. ఈ కథలో నాయనమ్మ మరియు మనవళ్ళ మధ్య నర్మ గర్భమైన ప్రేమ చూపించబడింది. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है. దీనిలో కథనము మరియు సందర్భము పరిస్థితులు చాలా సజీవంగా చిత్రీకరించబడినాయి. అంటే ఈ కథ చెప్పుకుంటుంటే మన కళ్ళ ముందే సజీవంగా జరుగుతున్న చిత్రంలాగా మనకి అనిపిస్తూ ఉంటుంది. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. ఇందులో బాల్యావస్థలోని స్వచ్ఛమైన భావాలు అందంగా ప్రతిబింబింపబడ్డాయి. తర్వాత లేఖక్ పరిచయ్. लेखक प्रेमचंद गारी परिचय ఉందమ్మా చూడండి. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. ప్రేమచంద్ ఒక నిరుపేద కుటుంబంలో 31వ తారీఖు జూలై 1880వ సంవత్సరం కాశీలో జన్మించారు. इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. ఈయన చిన్ననాటి పేరు धनपत राय श्रीवास्तव. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. ఈయన ట్యూషన్స్ చెప్తూ మెట్రిక్ పాస్ అవ్వడం అలాగే ఉద్యోగం చేస్తూ बीए పాస్ అవ్వడం జరిగింది. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 250 कहानियां की रचना की. ఈయన గారు సుమారుగా 1 దర్జన్ అంటే 12 నవలలు మరియు 250 పైగా కథలను రచించారు. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. ఈయన గారిని నవలా చక్రవర్తి అని కూడా అంటారు. इनकी कहानियां मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है. వీరి కథలు మానస్ సరోవర్ అనే శీర్షికతో 8 భాగాలుగా పొందుపరచబడ్డాయి. గోదాన్, గర్వన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇన్కే ప్రముఖ ఉపన్యాస హై. ఈయన గారు రచించినటువంటి ప్రముఖమైనటువంటి నవలలు ఏవి అంటే గోదాన్, గర్వన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర మొదలగునవి వీరి యొక్క ముఖ్యమైన నవలలు. इनके प्रमुख कहानियां में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. వీరి ప్రముఖ కథల్లో పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటే, కఫన్లు ముఖ్యమైనవి. అంతేకాకుండా ఈయన అనేకమైన నాటకాలు, బాల సాహిత్యాలు, తర్వాత అనువాదాలు రచించడం జరిగింది. నాటకాలకు వచ్చేస్తే కర్బలా, వరదాన్ ప్రముఖమైనవి. బాల సాహిత్యకు వచ్చేస్తే రామకథ, కుత్తేకి కహాని చెప్పుకోదగినవి. అలాగే అనువాదుల్లో టాల్స్టాయ్ గురించి చెప్పుకోవచ్చు. ఇక విషయ ప్రవేశకి వెళ్దాం. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. इसका रूप हर भारतीय में समा हुआ है. हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं. जैसे
इस कहानी में दर्शाया गया है। ప్రాచీన కాలం నుండి నైతిక విలువలు భారతీయ జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. దీని స్వరూపం ప్రతి భారతీయుల్లో ఇమిడి ఉన్నది. మనము మన వయోవృద్ధులను జాగ్రత్తగా చూసుకుంటున్నాము. అదే ఈ కథలో మనకి చూపించబడింది. చాలా చక్కగా చూపించడం జరిగింది. ఇక కహానిక వివరణ కథలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ పేరా, रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। 30 అనగా 30, రోజం అంటే ఉపవాసాలు. పూర్తిగా 30 రోజులు రంజాన్ ఉపవాసాల తరువాత ఈరోజు ఈద్ వచ్చింది. ఉపవాసాల తర్వాత ఈరోజు ఈద్ వచ్చింది. కిత్నా మనోహర్, కిత్నా సుహావనా ప్రభాత్. మనోహర్ అనగా రమణీయత, సుహావన అనగా ఆహ్లాదకరమైన, ప్రభాత్ అనగా ఉదయము. ఎంత మనోహరమైన, ఎంత ఆహ్లాదకరమైన ఉదయము. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. వృక్ష అంటే చెట్లమ్మ, అజీబ్ అంటే అద్భుతమైన అని అర్థము, హరియాలి అంటే పచ్చదనము. చెట్లపైన అద్భుతమైన పచ్చదనము ఉన్నది. खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. ఖేత్ అంటే పొలము, పొలాలు. రౌనక్ అంటే ప్రకాశము. పొలాల్లో కొంత విచిత్రమైన మెరుపు అంటే ఆకాశంలో చిత్రమైన ఎర్రదనము కనబడుచు ఉన్నది. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है. నేటి సూర్యుడిని చూడండి, ఎంత ప్రియంగానో, ఎంత చల్లగా ఉన్నాడో. మానో సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హై. సంసార్కి అంటే ప్రపంచానికి అని అర్థం. సంసార్కి అంటే ప్రపంచానికి అని అర్థం. ఈద్ శుభాకాంక్షలు సూర్యుడు ఇస్తున్నట్లుగా ఉన్నాడు. సూర్యుడు పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లుగా ఉన్నాడంట. ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై. అందరూ ఈద్గాహ్కి వెళ్ళే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సెకండ్ పేరా చూడండి అమ్మా. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై. బాలురు అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గినతే హై. మాటి మాటికి జేబు నుండి డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. మహమూద్ గిన్తా హై 1, 2, 10, 12. మహమూద్ తన డబ్బుల్ని లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. 1, 2, 10, 12 అలా. ఉస్కే పాస్ 12 పైసే హై. అనగా తన వద్ద, మహమూద్ వద్ద 12 పైసలు ఉన్నాయి. మోసిన్ కే పాస్ 15 పైసే హై. 15 అనగా 15. మోసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. इनसे अनगिनत चीजें लाएंगे. खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या. వీటితో ఎన్నో కొనుక్కోవచ్చు. ఆట బొమ్మలు, మిఠాయిలు, ఈలలు, బంతులు, ఇంకా ఎన్నో లెక్కలేనన్ని వస్తువుల్ని తీసుకోవచ్చు. और सबसे ज्यादा प्रसन्न है हामिद. అయితే వీరందరికంటే కూడా ఎక్కువ సంతోషంగా ఉన్నది ఎవరు అంటే హామిద్. హామిదే ఎక్కువగా సంతోషంగా ఉన్నాడు. వహ భోలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబ్లా పతలా లడ్కా థా. అతను భోలీ అనగా అమాయకమైన, అతడు అమాయకమైన మొహం గల 4-5 సంవత్సరాలు వయసు కలిగినటువంటి బక్క చిక్కిన బాలుడు హామిద్. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. అతని తండ్రి క్రిందటి సంవత్సరం కలరా వ్యాధికి బలైపోయాడు. వాళ్ళ అమ్మ మాత్రం ఎందుకో తెలియదు కానీ శరీరం పసుపుగా మారి, అనగా అంటే కామెర్లతో కావచ్చు, లేకపోతే రక్తహీనతతో కావచ్చు, తను కూడా చనిపోయింది.
किसी को पता ना चला कि आखिर అచానక్ యహ్ క్యా హువా. ఎవరికి అంతుపట్టలేదు, ఎవరికి ఏమీ అంతుపట్టలేదు. ఆమెకు అకస్మాత్తుగా ఏమైందో, ఎందుకలా జరిగిందో ఎవరికి అర్థము కాలేదు. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. ఇప్పుడు హామిద్ తన నాయనమ్మ అయిన అమీనా ఒళ్ళో నిద్రిస్తూ ఉన్నాడు. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए हैं. కమానా అంటే సంపాదించుట. నాన్నమ్మ హామిద్తో చెప్తుంది అతని తండ్రి డబ్బులు సంపాదించడానికి వెళ్ళారు అని. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई हैं. అమ్మ అల్లా ఇంటి నుండి అతని కోసం చాలా మంచి వస్తువులు తీసుకురావడం కోసం వెళ్ళింది అని చెప్తోంది నాన్నమ్మ హామిద్తో. ఆశతో బడీ చీజ్ హై. ఆశ చాలా గొప్పది. हामिद के पाँव में జూతే నహీ హై. జూతే అంటే చెప్పులు. హామిద్ పాదాలకు చెప్పులు లేవు. చెప్పులు కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు हामिद. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है. తలపైన ఒక పాత టోపీ ఉంది. దీని యొక్క లేస్ నల్లబడి పాతబడిపోయి ఉంది. అయినప్పటికీ అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అభాగిన్ అమీనా अपनी कोठरी में बैठी रो रही है. అభాగిన్ అంటే దురదృష్టవంతురాలు అని అర్థం. అభాగిన్ అంటే దురదృష్టవంతురాలు. అభాగిన్ అమీనా అప్నీ కోటరీ మే బైఠీ రో రహీ హై. దురదృష్టవంతురాలైనటువంటి అమీనా తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉన్నది. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. నేడు ఈద్ పండుగ రోజు. ఆమె ఇంట్లో ధాన్యపు గింజ అంటే ఒక్క గింజ కూడా లేదు. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాశ్ హై, బాహర్ ఆశా కి కిరణ్. కానీ హామిద్ విషయంలో అతనిలో కాంతి, బయట ఆశాకిరణం కనిపిస్తూ ఉంది. ఏ రకమైన దుఃఖము ఆ పిల్లవాడిలో కనిపించడం లేదు. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, बिल्कुल ना डरना. డర్నా అంటే భయము అని అర్థం. హామిద్ లోనికి వెళ్ళి నాయనమ్మతో, నువ్వు భయపడవద్దు అమ్మా, నేను అందరికంటే ముందే వచ్చేస్తాను, నువ్వు అస్సలు భయపడవద్దు అని చెప్పాడు నాన్నమ్మతో హామిద్. తర్వాత अमीना का दिल कचोट रहा है. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. దిల్ కచోట్నా అంటే బాధపడడం. అమీనా మనసు ఎంతో బాధపడుతూ ఉంది. ఎందుకంటే గ్రామంలోని పిల్లలు తమ తండ్రి వెంట వెళుతున్నారు. ఈద్గాహకి ఎవరితో వెళ్తున్నారంటే తండ్రితోటి వెళుతున్నారు, తండ్రి వెంట వెళ్తున్నారు. కానీ हामिद का अमीना के सिवा कौन है. హామిద్కు అమీనా తప్ప ఇంకెవరున్నారు. హామిద్కు అమీనా తప్ప మరెవరు లేరు. భీడ్ మే బచ్చా కాహీ ఖో గయా తో క్యా హోగా. ఖో జానా అంటే తప్పిపోవుట. జనసమూహంలో పిల్లవాడు తప్పిపోతే ఎలాగా అని ఆలోచిస్తోంది అమీనా. 3 కోస్ చలేగా కైసే. 3 కోసులు హామిద్ ఎలా నడుస్తాడు. 3 కోసులు హామిద్ ఎలా నడుస్తాడు. కోస్ అంటే 2 మైళ్ళు, సుమారుగా 2 మైళ్ళు అని అర్థం అమ్మ. 3 కోసులు అంటే దగ్గరగా 6 మైళ్ళు అని అర్థం. 6 మైళ్ళు ఎలా నడిచి వెళ్తాడు అని ఆలోచిస్తోంది అమీనా. पैरों में छाले पड़ जाएंगे. छाले पड़ जाना అంటే బొబ్బలు రావడం. छाले पड़ जाना అంటే బొబ్బలు రావడం.
పాదాలకు బొబ్బలు వచ్చేస్తాయి, ఎందుకంటే చెప్పులు లేవు కదా. జూతే భీతో నహీ హై, చెప్పులు కూడా లేవు. హామిద్ పాదాలకి చెప్పులు లేని కారణంగా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళడం వలన పాదాలకి బొబ్బలు వస్తాయని బాధపడుతోంది నాన్నమ్మ అమీనా. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवैयां कौन पकाएगा. కొంచెం దూరం ఆమె ఎత్తుకొని వెళ్ళి లేదా ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు, కానీ వెళితే ఇక్కడ సేమియాలు ఎవరు వండుతారు. पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. డబ్బులు ఉన్నట్లయితే, చేతిలో పైసలు ఉన్నట్లయితే झटपट అంటే వెంటనే డబ్బులు ఉన్నట్లయితే వచ్చేటప్పుడు సామానంతా సమకూర్చుకొని వెంటనే నేను సేమియా తయారు చేసేద్దును. यहाँ तो चीजें जमा करते करते घंटे लगेंगे. ఇక్కడ వస్తువులు కూడబెట్టడానికే గంటల సమయం పడుతుంది. ఎలా చెయ్యాలి అని తను బాధపడుతూ ఉంది అమీనా. గావ్ సే మేళా చలా, గ్రామం నుంచి గుంపు బయలుదేరింది, అంటే ఈద్గాహకి వెళ్ళే గుంపు బయలుదేరింది. और बच्चों के साथ हामिद जा रहा था, పిల్లలతో కలిసి హామిద్ కూడా వెళ్ళుచున్నాడు. షహర్ కా దామన్ ఆ గయా, పట్టణ శివారు వచ్చేసింది, అంటే పట్టణం దగ్గరికి వచ్చేసింది, బార్డర్ వచ్చేసింది. सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. అమీర్ అనగా ధనికులు, అంటే డబ్బు బాగా ఉన్నవారు, ధనికులు. బడి అమీర్ అంటే అమీరోంకే బగీచా హై, అంటే బగీచా అంటే తోట. రోడ్డుకి ఇరువైపులా ధనికుల తోటలు ఉన్నాయి. బడి బడి ఇమారతే, అదాలత్, కాలేజ్, క్లబ్, ఘర్ ఆది దిఖాయి దేనే లగే. ఇమారత్ అంటే భవనాలు, పెద్ద పెద్ద భవనాలు, కోర్టు, కళాశాల, క్లబ్, ఇళ్ళు మొదలగునవి కనిపిస్తూ ఉన్నాయి. ఈద్గాహ్ జానే వాలోం కి టోలియా నజర్ ఆనే లగి, ఈద్గాహ్ వెళ్ళే వాళ్ళ గుంపులు కనిపిస్తూ ఉన్నాయి. ఏక్ సే ఏక్ భడకీలే వస్త్ర పహనే హుయే హై, ఒకరిని మించి ఒకరు మెరుస్తున్న దుస్తులు ధరించి ఉన్నారు. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి और उसी के पास ईद का मेला, అకస్మాత్తుగా వాళ్ళకి ఈద్గాహ్ కనిపించింది, మరియు పండుగ సంత కూడా అక్కడే ఉంది. नमाज पूरी होते ही सब बच्चे मिठाइयाँ और खिलौने की दुकानें पर धावा बोल देते हैं. ప్రార్థన అంటే నమాజ్ పూర్తవగానే పిల్లలందరూ మిఠాయిలు, బొమ్మలు దుకాణాలకి పరుగులు తీశారు, పరుగులు పెట్టారు అవి కొనుక్కోవడానికి. హామిద్ దూర్ ఖడా హై, కానీ హామిద్ మాత్రం దూరంగా నించున్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై, అతని దగ్గర కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నాయి. మోసిన్ బిష్టి ఖరీదుతా హై, మోసిన్ నీళ్లు మోయువాడి బొమ్మని కొంటాడు. మహమూద్ సిపాహీ బొమ్మని కొంటాడు. నూరే వకీల్ ఔర్ సిమ్మి దోబిన్, నూరే ఏమో ప్లీడర్ బొమ్మని కొంటాడు, మరియు సమ్మి చాకలామె బొమ్మని కొంటుంది. ప్లీడర్ అంటే వకీలు, ప్లీడర్ లాయర్ తెలుసు కదమ్మా, ఆ బొమ్మని కొంటారు. సమ్మి వచ్చేసి చాకలామె బొమ్మని కొనుక్కుంది. హామిద్ ఖిలౌనోं को ललचाई आंखों से देखता है, హామిద్ ఆ బొమ్మలను ఆశతో నిండిన కళ్ళతో చూస్తున్నాడు. वह अपने आप को समझाता है मिट्टी के तो है, గిరే తో చుకనాచూర్ హో జాయే, తనకి తాను సర్ది చెప్పుకుంటున్నాడు. ఏమనంటే బొమ్మలు మట్టివే కదా, కింద పడితే ముక్కలైపోతాయని తనకి తాను చెప్పుకుంటున్నాడు. ఫిర్ మిఠాయియోं की दुकानें आती हैं, తర్వాత మిఠాయిల షాప్స్, దుకాణాలు వచ్చేసాయి. కిసీనే రెవడియా లీ, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా.
ఒకరు నువ్వుల చెక్కను నువ్వులతో తయారు చేసినటువంటి చెక్కలు నువ్వుల ఉండలు ఉంటాయి కదమ్మా, అవి ఒకరు తీసుకుంటే మరొకరు గులాబ్ జామున్ని, ఇంకొకరు రుచికరమైన హల్వాని తీసుకున్నారు. తర్వాత మోసిన్ కహతా హై హామిద్ రేవడి లేలే. మోసిన్ అన్నాడు, హామిద్ ఈ రేవడి తీసుకో అనని అన్నాడు. కిత్తినీ ఖుష్బుదార్ హై, ఎంత సువాసనగా ఉందో, తీసుకో అని చెప్పన్నాడు మోసిన్. हामिद ने कहा रखे रहो क्या मेरे पास पैसे नहीं हैं. వద్దులే నా దగ్గర డబ్బులు లేవా ఏమిటి, ఉంచు నీ దగ్గరే అని చెప్పాడు హామిద్. सम्मी बोला 3 ही पैसे तो हैं, 3 पैसे में क्या क्या लोगे. సమ్మి అంది, 3 పైసలే ఉన్నాయి, 3 పైసలతో ఏమేమి తీసుకుంటావు, ఏం కొనుక్కుంటావు అని అడిగింది సమ్మి. హామిద్ మౌన్ రహ గయా. సమ్మి అడిగిన ప్రశ్నకి హామిద్ మౌనంగా ఉండిపోయాడు. మిఠాయియోं के बाद लोहे की चीजों की दुकानें आती है. మిఠాయిల తర్వాత ఇనుప వస్తువుల దుకాణాలు ఉన్నాయి. కయ్యే చిమిటే రఖే హుయే థే. అక్కడ ఆ దుకాణంలో చాలా పట్టకార్లు ఉన్నాయి, పెట్టబడి ఉన్నాయి. हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. హామిద్కి వెంటనే గుర్తుకు వచ్చింది, ఏమని అంటే నాన్నమ్మ దగ్గర పట్టకారు లేదు. దాదీకే పాస్ చిమటా నహీ హై, నాన్నమ్మ దగ్గర పట్టకారు లేదు. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दें तो वह कितनी प्रसन्न होगी. పెనం మీద నుంచి రొట్టెలు తీస్తున్నప్పుడు నాన్నమ్మ చెయ్యి కాలుతుంది. నేను పట్టకాలు తీసుకుని పోయి నాన్నమ్మకి ఇస్తే ఆమె ఎంత సంతోషపడుతుందో అని అనుకుంటున్నాడు హామిద్. फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी. అంతేకాదు ఆమె వేళ్ళు మరెప్పుడు కాలవు. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगे मेरा बच्चा अम्मे के लिए चिमटा लाया है. నాన్నమ్మ ఈ పట్టకార్ని చూడగానే పరిగెత్తుకు వచ్చి నా చేతి నుండి తీసుకుని, మా నాయనే నానమ్మ కోసం పట్టకారు తెచ్చావా నాయనా అంటూ ఆనందంతో అంటుంది. హజారోं दुआएं देती रहेंगी. వేల కొలది ఆశీర్వచనాలు ఇస్తుంది. ఫిర్ పడోస్కి ఔరతోं को दिखाएंगी. అంతేకాదు ఇరుగు పొరుగు స్త్రీలందరికీ కూడా ఈ పట్టకార్ని చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేంగి. గ్రామమంతా దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. హామిద్ చిమటా లాయా హై, హామిద్ పట్టకారు తెచ్చాడంట అని అందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంత ఆనందంగా చెబుతున్నాడో కదా. కితనా అచ్చా లడకా హై, ఎంత మంచి పిల్లవాడు. బడోं की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं. పెద్దల ప్రార్థనలు నేరుగా దేవుణ్ణి చేరి వెంటనే ఆలకించబడతాయి అని హామిద్కు ఆలోచన కలిగింది. हामिद ने दुकानदार से पूछा यह चिमटा कितने का है. హామిద్ దుకాణదారుణ్ణి అడిగాడు, ఈ పట్టకారు యొక్క ధర ఎంత అని. ఈ పట్టకారు యొక్క ధర ఎంత అని అడగగానే 6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया. ఆ ధర 6 పైసలు అని విన్ని హామిద్ నిరాశపడ్డాడు. हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे. హామిద్ గుండె నిబ్బరం చేసుకొని అడిగాడు, ఏమనంటే 3 పైసలకి ఇస్తావా అని అడిగాడు. దుకాణదార్ నే బులాకర్ చిమటా దే దియా. మా షాప్ వాడు దుకాణదారుడు కూడా పిలిచి ఆ చిమటాని ఇచ్చేసాడు, 3 పైసలకే ఇచ్చేసాడు. हामिद ने उसे इस तरह कंधे पर रखा.
मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया। హామిద్ ఆ పట్టకార్ని తుపాకీలాగా భుజం మీద పెట్టుకుని ఠీవీగా గర్వంగా మిత్రుల వద్దకు వచ్చాడు. దోస్తోనే మజాక్ కియా, యహ చిమటా క్యోన్ లాయా పగ్లే, ఈసే క్యా కరోగే. ఆ ఫ్రెండ్స్ అంతా కూడా ఎగతాళి చేశారు. ఈ పట్టకారు ఎందుకు తెచ్చావురా పిచ్చోడా, దీన్నేం చేసుకుంటావు అని తన మిత్రులంతా కూడా ఎగతాళి చేశారు. घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. ఇంటికి వచ్చిన మీదట అమీనా హామిద్ పిలుపు వినగానే పరిగెత్తుకు వచ్చి అతన్ని ఒడిలోకి తీసుకుంది. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी. అనుకోకుండా ఒక్కసారిగా చేతిలో పట్టకారుని చూసిన ఆమె ఉలిక్కి పడింది. హామిద్ చేతిలో పట్టకారుని చూసిన నానమ్మ ఉలిక్కి పడింది. యా చిమటా కహా సే లాయా, ఈ పట్టకారు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది అమీనా. మైనే మోల్ లియా హై అమ్మా, నేను కొన్నాను అమ్మా చెప్పాడు హామిద్. కితనే పైసే మే, ఎన్ని పైసలకు కొన్నావు అని అడిగింది. 3 पैसे మే, 3 పైసలు ఇచ్చాను చెప్పాడు హామిద్. అమీనా నే అప్నే మాథే పర్ హాత్ రఖా. అమీనా ఏంటి ఇలా జరిగిందని చెప్పి నిట్టూర్పుతో తల మీద చెయ్యి పెట్టుకుంది. వహ అఫ్సోస్ కర్తే హుయే ఆహ్ భర్తే హుయే బోలి, యహ कैसा बेसमझ लड़का है कि दोपहर हुए कुछ खाया ना पिया. ఆశ్చర్యపోతూ నిట్టూర్పుతో అమీనా ఈ విధంగా అంది. ఎలాంటి తెలివి తక్కువ పిల్లాడమ్మా, మధ్యాహ్నం అయింది, ఇంకా ఏమీ తినలేదు తాగలేదు. లాయా క్యా చిమటా, తెచ్చిందేమిటి పట్టకారు. సారే మేలే మే తుझे और कोई चीज ना मिली जो यह लोहे का चिमटा उठा लाया. మొత్తం సంతలో నీకు ఏ వస్తువు దొరకలేదా, ఇనుప పట్టకారు తెచ్చావు అని అన్నది అమీనా हामिद. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. హామిద్ అన్నాడు ఏదో అపరాధ భావం చేసిన వాళ్ళలాగా, అంటే తానేదో తప్పు చేసినటువంటి భావంతో చెబుతున్నాడు. ఏమనంటే, పెనంపై నుండి రొట్టె తీసేటప్పుడు నీ వేళ్ళు కాలుతున్నాయి, అలా నీ వేళ్ళు కాలడం నేను చూడలేకపోతున్నానమ్మా, అందుకే ఈ పట్టకారు తీసుకొచ్చాను అని చెప్పాడు హామిద్. అమీనా కా క్రోధ్ తురంత స్నేహమే బదల్ గయా. అంత కోపంలో ఉన్న అమీనా కోపము వెంటనే ప్రేమగా మారిపోయింది. యహ మూక్ స్నేహ థా, మార్మిక్ ప్రేమ థా, జో రస్ ఔర్ స్వాద్ సే భరా. ఇది మూగ ప్రేమ, రసాస్వాదాలతో నిండినటువంటి ప్రేమ. బచ్చే మే కిత్నా త్యాగ్, కిత్నా సద్భావ్ ఔర్ కిత్నా వివేక్ హై. పిల్లవాడిలో ఎంత త్యాగం, ఎంత సద్భావన, ఎంత వివేకం కలిగి ఉంది. दूसरों को खिलौने लाते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఇతరులు బొమ్మలు కొనుక్కునేటప్పుడు, మిఠాయిలు కొనుక్కునేటప్పుడు ఆ మిఠాయిలను తింటూ ఉండగా చూసి వీడి మనస్సు ఎంత ఆశపడి ఉంటుందో కదా. వహా భీ అప్ని బుడియా దాదీకి యాద్ బనీ రహీ. అక్కడ కూడా తన ముసలి నాయనమ్మే గుర్తుకి ఉంది. అమీనా కా మన్ గద్గద్ హో గయా. అమీనా మనస్సు చలించిపోయింది, అంటే పులకించిపోయింది, ఎంతో అమితానందంతో నిండిపోయింది. ఆంచల్ ఫైలాకర్ हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदे गिरती जाती थी. హామిద్ని కౌగిలించుకొని హామిద్కి దీవెనలు ఇస్తూ కళ్ళ నిండా ఆనంద భాష్పాల్ని కురిపించసాగింది అమీనా.
హామిద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా. ఇదంతా చూస్తున్న హామిద్కి వాడికి ఏమీ అర్థం కాలేదు. దీని రహస్యం ఆ పసిపిల్లవాడైనటువంటి హామిద్కి ఏమీ అర్థం కాలేదు. ఏం తెలుసు పాపం వాడికి మరి. ఇది ప్రేమ్చంద్ అందించినటువంటి కహానీ ఆధారంగా మనము చెప్పుకున్నాం. ఇక భాషాకి బాత్ చూద్దాం. దానికంటే ముందు ఈ పాఠంలో కొన్ని కఠిన పదాలు ఉన్నాయి. ఆ పదాల యొక్క అర్థాలని చూద్దామమ్మా. అర్థాలు చూడండమ్మా. ఫస్ట్ పేరాలోని మీనింగ్స్ శబ్దార్థ చెప్తున్నాను. కఠిన శబ్దార్థ నోట్ చేసుకోండి. రంజాన్ అంటే ముస్లిం క్యాలెండర్లో 9వ నెల. ముస్లిం క్యాలెండర్ ప్రకారం వచ్చే 9వ నెలే రంజాన్ నెల. మనోహర్, దీని అర్థం వచ్చేసి సుందర్, రమణీయ, మన్కో భానేవాలా అనే అర్థాలు వస్తాయి. అంటే అందమైన, మనోహరమైన అనే అర్థాలు. సుహావనా, సుందర్ ఔర్ భలా లగ్నే వాలా అంటే ఆహ్లాదకరమైన అనే అర్థం వస్తుంది. ప్రభాత్, ప్రభాత్ అంటే సుబహ, సవేరా, ప్రాతకాల్, ప్రాతకాలము అంటే వేకువజాము సమయం అంటాం కదా. అంటే సూర్యుడు ఇంకా ఉదయించకుండా ఉదయిస్తూ ఉన్న సమయం ఉంటుంది కదమ్మా, అది ప్రభాత సమయం. వృక్ష అంటే పేడ్, పాదప్, తరు అంటే వృక్షము, చెట్టు అనే అర్థం వస్తుంది. అజీబ్, విచిత్ర, అద్భుత్. అజీబ్ అంటే విచిత్ర, అద్భుత్ విచిత్రమైన. రౌనక్, రౌనక్ అంటే శోభ, కాంతి అంటే షైనింగ్, వెలుగు, ప్రకాశము. ఆస్మాన్, ఆకాష్, గగన్. ఆస్మాన్ అంటే ఆకాశము, గగనము. లాలిమా, అరుణిమ, ఎర్రదనము. సూర్య, సూరజ్, భాను, సూర్యుడు. శీతల్, ఠండ్, చల్లని. సంసార్, దునియా. విశ్వ, జగత్, జగ్. సంసార్ అంటే దునియా, విశ్వ, జగత్, జగ్ ప్రపంచము, విశ్వము, జగత్తు ఇవన్నీ కూడా అర్థాలు. బధాయి, శుభకామనాయే, శుభాకాంక్షలు. ఇది ఫస్ట్ పేరాలో ఉన్నటువంటి కఠిన శబ్దార్థ. సెకండ్ పేరాలో చూడండమ్మా. ప్రసన్న, ఖుష్, సంతోషించిన. గినతి, హిసాబ్ లగానా, లెక్కించుట. అన్గినత్, ఇన్కి గినతి నాహో. అన్గినత్ అంటే ఏంటంటే ఇన్కి గినతి నాహో అంటే లెక్క పెట్టలేనన్ని, లెక్కలేనన్ని, మనం లెక్కించలేనన్ని వాటిని అన్గినత్ అంటాం. బిగుల్, బిగుల్ అంటే తిర్హికే ఢంగ్ కా బాజా, ఈలా, విజిల్ అంటాం కదా, ఈలా. భోలీ, భోలా, భాలా, అమాయకమైన. సూరత్, చెహరా, షకల్. సూరత్ అంటే చెహరా, షకల్ అంటే ముఖము. దుబ్లా పత్లా అంటే బక్క పలచని, సన్నని. హైజా, కలరా. పీలి పడన, పాలిపోవుట. ఇవి రెండవ పేరాలోని శబ్దార్థులు. ఇక థర్డ్ పేరాలో చూడండమ్మా. తీసరా అనుచ్ఛేద్ గోది, గోద్. గోది అంటే గోద్, ఓడి. గోది, గోద్. అబ్బాజాన్, అబ్బాజాన్ అంటే పిత, బాప్, తండ్రి. అమ్మీజాన్, మా, మాత, తల్లి.
అభాగిన్ బదన్సీబ్ అంటే దురదృష్టవంతురాలు. అభాగిన్ అంటే బదన్సీబ్ అనే అర్థం వస్తుంది, దురదృష్టవంతురాలు అని అర్థం. కోఠరి, కోఠరి అంటే छोटा कमरा, कोठरी का अर्थ छोटा कमरा, చిన్న గది. बीमारी, बीमारी का अर्थ रोग, रोग అంటే జబ్బు. डर, डर అంటే భయము. బిల్కుల్, బిల్కుల్ అంటే ఏక్దమ్ పూర్తిగా. బిల్కుల్ ఏక్దమ్ పూర్తిగా. 4th पैराग्राफ లో చూడండి అమ్మా. దానా, అనాజ్ కా కణ్, గింజ, ధాన్యపు గింజ. కచోటనా, मन में పీడ యా వేదన హోనా, మనసు యందు బాధ కలగడం, బాధపడటం, మనసులో బాధపడటన్నే కచోటనా అంటారు. దిల్ కచోటనా, దుఃఖిత్ హోనా, బాధపడుట. के सिवा, के अलावा, तप्प. अमीना के सिवा, हामिद को अमीना के सिवा और कौन है, हामिद के अमीना తప్ప మరెవరున్నారు అనే దగ్గర ఈ కే సివా వాడడం జరిగింది. భీడ్ జన్ సమూహ్, గుంపు. భీడ్ అంటే జన సమూహము, గుంపు అని. కోస్ ప్రాయః 2 మైల్ అంటే సుమారుగా 2 మైళ్ళు. ఒక కోస్ అంటే 2 మైళ్ళు. చాలా, ఫఫోలా బొబ్బలు. అంటే మామూలుగా లెసన్లో పాదాలకి బొబ్బలు వస్తాయనే దగ్గర చాలా పడిగయా వాడాం కదా, అదనమాట. झटपट జల్దీ, అతి శీఘ్ర, తురంత్ అంటే వెంటనే అని. झटपट అంటే వెంటనే అని. 5वां अनुच्छेद देखिए अम्मा. మేళా, 5th पैराग्राफలోని కఠిన శబ్దార్థం చూడండి అమ్మా. మేళా ఉత్సవ్, ఉత్సవము. దామన్ సీమా, అంచు, సరిహద్దు. సడక్ మార్గ్, రోడ్డు, రహదారి. ఇమారత్ భవన్, ఇమారత్ అంటే భవన్, భవనము. అదాలత్ న్యాయాలయ్, న్యాయస్థానము. టోలీ అంటే దల్, గుంపు. టోలీ కా అర్థ దల్, గుంపు. నజరానా దిఖాయి దేనా, నజరానా కా అర్థ దిఖాయి దేనా, కనబడుట. భड़कीला, చమకీలా. భड़कीला का अर्थ చమకీలా, తళుకు బెళుకులు గల. धावा बोल देना, आक्रमण करना, दाड़ी చేయుట. भिश्ती चमड़े के थैले से पानी ढोने वाला व्यक्ति, इसको सक्का भी कहते हैं, सक्का. నీటిని తోలు తిత్తులతో నింపుకొని మోయువాడు. లలచానా, లుభానా, ఆశ పెట్టుట. చకనాచూర్ హోనా, टूट फूट कर बहुत से छोटे छोटे टुकड़े होना, ముక్కలు ముక్కలుగా, ముక్కలు చెక్కలైపోవడం. रेवड़ी तिल और చీనీ సే బన్నే వాली ప్రసిద్ధ మిఠాయి అంటే నువ్వులు, చక్కెర లేదా బెల్లముతో తయారు చేసేటటువంటి ఉండలు, నువ్వుండలు కానీ లేదా నువ్వుల చెక్క, దాన్ని చిక్కీ అంటారు. ఓకే. తర్వాత ఖుష్బూ, ఖుష్బూ అంటే సుగంధ్, సుగంధము, పరిమళము అనే అర్థము వస్తుంది. నెక్స్ట్ 7th पैराग्राफ చూడండి అమ్మా. చిమటా దస్త్ పనాహ్, పట్టకారు. ఖ్యాల్ ఆనా, యాద్ ఆనా, గుర్తుకు వచ్చుట. కీమత్ మూల్య, దామ్,
विलुव धरा। दिल बैठ जाना, निराश होना, निरुत्साह पड़ुटा। कलेजा, हृदय, दिल, हृदयमु। शान, थर्ड बर्ड, भव्यता, दर्पमु, आडंबरमु। अकडना, तनना, मिडिसी पड़ुटा। संगी, साथी, दोस्त, मित्र। संगी अंटे साथी, दोस्त, मित्र, मित्रुडु। आठवां अनुच्छेद देखिए। चौंकना, उत्तेजित होना, उलिक्की पड़ुटा। माथा, मस्तक, लालट, नुदुरु, ललाटमु। मोल लेना, खरीदना, कोनुटा। अफसोस, दुख, शोक। अफसोस का अर्थ दुख, शोक, दुखमु, बाधा। आह भरना, दुख से कराहते हुए ठंडे सांस लेना। ఆహ్ అని నిట్టూరుస్తాం కదా, దాన్నే ఆహ్బర్ణ అంటాము, నిట్టూర్చుట. రస్, ఆనంద్, సుఖ్, ఆనందము. స్వాద్, పసంద్, ఇష్టము, ప్రేమ. స్వాద్ అంటే పసంద్, ఇష్టము, ప్రేమ అని. గద్గద్ హోనా, ఖుషీ సే ఫులానా సమానా. అత్యధిక ప్రేమ, సంతోషంతో నోట మాట రాకుండా ఉండడం. ఎక్కువ ప్రేమ సంతోషం కలిగినప్పుడు నోటి నుంచి మాట రాకుండా ఉండడాన్నే గద్గద్ హోనా అంటారు. ఇక భాషాకి బాత్ చూద్దాం. భాషాకి బాత్లో देखिए अम्मा, फर्स्ट आ में फर्स्ट वन पर्यायवाची शब्द है। पर्यायवाची शब्द में ईद, प्रभात, वृक्ष, इस शब्दों का पर्यायवाची बताना। ईद, ईद का पर्यायवाची है ईद उल फितर, त्योहार, पर्व. ईद అంటే పండుగ, ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ, त्योहार పండుగ, पर्व పర్వదినం అనగా పండుగ. प्रभात, प्रभात का पर्यायवाची शब्द सुबह, सवेरा, प्रातःकाल, उषा, प्रत्यूषा. ప్రభాత్ ఉదయపు సమయము, వేకువజాము, ప్రాతకాలము అనే అర్థం వస్తుంది. హిందీలో సుబహ్, సవేరా, ప్రాతకాల్, ఉషా, ప్రత్యూష. नेक्स्ट वृक्ष, वृक्ष का पर्यायवाची शब्द तरु, पेड़, पादप, विटप. तरु, पेड़, పాదప్, విటప్. ఇవి కాకుండా ఇంకొన్ని ముఖ్యమైనటువంటి పర్యాయవాచి శబ్ద ఈ లెసన్లో చూద్దామమ్మా. అవి సంసార్, దునియా, జగ్, విశ్వ, జగత్, లోక్, జగతి, భువన్. సంసార్ అంటే ప్రపంచం. ప్రపంచానికి పర్యాయవాచి పదాలు దునియా, జగ్, విశ్వ, జగత్, లోక్, జగతి, భువన్. సూర్య, సూర్య అంటే సూర్యుడు. సూరజ్, భాను, దివాకర్, భాస్కర్, ప్రభాకర్, దినకర్, రవి, ఆదిత్య, దినేష్. ఇంకా చాలా ఉన్నాయమ్మా ముఖ్యమైనవి. సూర్య, सूरज, भानु, दिवाकर, भास्कर, प्रभाकर, दिनकर, रवि, आदित्य, दिनेश. आसमान, आसमान का पर्यायवाची शब्द आकाश, गगन, नभ, अंबर, व्योम,
वस्त्र, वस्त्र का पर्यायवाची शब्द कपड़ा, चीर, पट, पाट। अजीब, अजीब का पर्यायवाची शब्द विचित्र, अद्भुत, अनोखा, अजब। अजीब के पर्यायवाची शब्द विचित्र, अद्भुत, अनोखा, अजब। बाद में सेकंड क्वेश्चन, विलोम शब्द। वहाँ अपराधी, प्रसन्न दिए गए, देखेंगे विलोम शब्द। अपराधी, अपराधी का विलोम शब्द निरपराधी, अपराधी का विलोम शब्द निरपराधी। प्रसन्न, प्रसन्न का विलोम शब्द अप्रसन्न, प्रसन्न का विलोम शब्द अप्रसन्न। అవి కాకుండా ఇంకొన్ని నేను చెప్తానమ్మా, ఇంపార్టెంట్వి చూడండి. ఆశ, నిరాశ. త్యాగ్, స్వార్థ. త్యాగ్ అంటే త్యాగ గుణము, స్వార్థ అంటే స్వార్థ గుణము. ప్యార్, घृణ. ప్యార్ అంటే ప్రేమ, घृణ అంటే ద్వేషము. श्रद्धा, अश्रद्धा. श्रद्धा की विलोम शब्द अश्रद्धा. प्रेम, प्रेम की विलोम शब्द द्वेष. अनगिनत అంటే లెక్కలేనన్ని, దీనికి వ్యతిరేక పదము విలోమ శబ్ద గినత్. గినత్ అంటే లెక్కించదగినవి, అన్గినత్ అంటే లెక్కలేనన్ని. కమానా, विलोम शब्द खर्च करना. कमाना का विलोम शब्द खर्च करना. कमाना అంటే సంపాదించడం, ఖర్చు करना అంటే ఖర్చు చేయడం. डर, निडर. భయము, భయము లేని. डर, निडर. अमीर, गरीब. अमीर అంటే ధనికులు, గరీబ్ అంటే పేదవారు. खुशबू, बदबू. खुशबू అంటే సువాసన, బద్బు అంటే చెడు వాసన. వివేక్, జ్ఞాని. అవివేక్, అజ్ఞాని. తెలివైన వాడు, తెలివి తక్కువ వాడు అనే అర్థం అన్నమాట. ఆస్మాన్, జమీన్. ఆస్మాన్ అంటే ఆకాశము, జమీన్ అంటే నేల. सद्भावना, विलोम शब्द दुर्भावना. सद्भावना का विलोम शब्द दुर्भावना. सद्भावना అంటే మంచి నడవడిక కలిగిన వాడు, గుడ్ బిహేవియర్. దుర్భావన చెడు ప్రవర్తన కలిగిన వాడు. ప్రకాష్, అంధకార్. వెలుగు, చీకటి. ప్రకాష్, అంధకార్. రహస్య, ప్రకట్. రహస్య అంటే సీక్రెట్, సీక్రెట్గా ఉంచడం. ప్రకట్ ఓపెన్ చేసేయడం. సమజ్, నా సమజ్. సమజ్ అంటే అర్థం చేసుకోవడం, నా సమజ్ అంటే అర్థం చేసుకోలేకపోవడం. రస్, నేరస్. ఖుష్బూదార్, బద్బూదార్. కాలా, గోరా. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి విలోమ్ శబ్దులు. నెక్స్ట్ तीसरा क्वेश्चन, वचन बदलना. वचन बदलना में मिठाई, चिमटा, सड़क है. मिठाई, मिठाई का वचन मिठाइयाँ. मिठाई का वचन मिठाइयाँ. वचन दो प्रकार के हैं, एक वचन बहुवचन. एक वचन मिठाई, बहुवचन मिठाइयाँ. चिमटा, चिमटे. सड़क, सड़कें. सड़क, सड़कें. और कुछ, तैयारी, तैयारियाँ. जूता, जूते. कोठरी, कोठरियाँ. रुपया, रुपये. गेंद, गेंदे. मेला, मेले. बुढ़िया, बुढ़िया. टोपी, टोपियाँ. दाना, दाने. दाना అంటే ధాన్యపు గింజ, దానే అంటే ధాన్యము. కిరణ్, కిరణము. కిరణే, కిరణాలు.
చాలా బొబ్బ చాలే బొబ్బలు సామగ్రి సామగ్రియా भड़कीला भड़कीले रोटी रोटियां बगीचा बगीचे दुआ दुआएं माथा माथे लोहा लोहे दिल दिल खिलौना खिलौने चीज चीजें आशा आशाएं प्यारा प्यारे दुकान दुकानें रेवड़ी रेवड़ियाँ औरत औरतें उंगली उंगलियाँ दोस्त दोस्त ये है वचन। अब उपसर्ग प्रत्यय देखेंगे। భాషా కి బాత్లో ఆలో చూడండమ్మా, ఆలో ఫస్ట్ క్వశ్చన్ ఉపసర్గ అడిగున్నాడు. బేసమస్ సద్భావ్ నిడర్ అడిగారు. అది కాకుండా మరికొన్ని కూడా చెప్పుకుందాం. బేసమస్ में उपसर्ग बे, सद्भाव उपसर्ग सत, निडर में उपसर्ग नि, निडर में उपसर्ग नि, प्रतिबिंब इसमें उपसर्ग प्रति, अभागिन आ, दोपहर दो, अनगिनत अन्न, प्रतिदिन प्रति, परलोक पर, निराशा निर, నిరపరాధి నిర్. ఇవి ఉపసర్గులమ్మ. తర్వాత రెండవ ప్రశ్న ప్రత్యయులు చూడండి. దుకాందార్ భడ్కీలా గరీబీ వీటికి ప్రత్యయులు రాయమని భాషాకి బాత్లో ఉన్నాయి. అవే కాకుండా మరికొన్ని చూద్దాం. దుకాందార్ ప్రత్యయ వచ్చేసి దార్, భడ్కీలా ఈలా, గరీబీ ఈ, हरियाली आली, ललचाई आई, खुशबूदार दार, तैयारी ई, अपराधी ई, मार्मिक इक, लालिमा इमा, लालिमा में इमा, पुरानी ई, प्यारा आ, मनोहर हर, అక్కడనా నా. ఇది ప్రత్యయులు. ఇక థర్డ్ క్వశ్చన్ మీఠా ప్రసన్ బూఢా, మీఠా ప్రసన్న బూఢా వీటికి భావవాచక సంజ్ఞాలు మార్చి రాయమని చెప్పారు. సరే చూద్దామమ్మా. మీఠా ప్రసన్న బూఢా. మీఠా భావవాచక సంజ్ఞ మిఠాస్ తీపి తీయదనం. మీఠా మిఠాస్ తీపి తీయదనం. భావవాచక సంజ్ఞ ఎప్పుడూ కళ్ళకి కనిపించదమ్మా. సంజ్ఞ కనిపిస్తుంది. మీఠా అంటే తీపి, చక్కెర బెల్లము ఇవి కనిపిస్తున్నాయి మనకి. కానీ తీయదనము హృదయానికి మాత్రమే తెలుస్తుంది. అది మాత్రమే భావవాచక సంజ్ఞ, భావాల్ని తెలియజేస్తుంది అన్నమాట. మీఠా మిఠాస్. ప్రసన్న ప్రసన్నత, ప్రసన్న ప్రసన్నత. బూఢా బుఢాపా, బూఢా అంటే ముసలివాడు, బుఢాపా అంటే ముసలితనం. సుందర్ సుందరత. లాల్ లాలిమా ఎరుపు ఎర్రదనం. భోలా అమాయకం, భోలాపన్ అమాయకత్వం. అమాయకపు పిల్లవాడిని భోలా అంటారు, అమాయకత్వాన్ని భోలాపన్. బచ్చా
बचपन। मित्र, मित्रता। लड़का, लड़कपन। हरा, हरियाली। हरा అంటే పచ్చ, హరియాలి అంటే పచ్చదనం. ఇవే భావవాచక సంజ్ఞలు. ఈ లెసన్ నందు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ముహావరేలు కొన్ని ఉన్నాయమ్మా, అవొక్కసారి చూద్దాం. परलोक सिधारना मुहावरे और उनके अर्थ है मर जाना. मुहावरे परलोक सिधारना, उनके अर्थ मर जाना. परलोक सिधारना, मर जाना. आह भरना, कष्ट या दुख के कारण ठंडी सांस भरना. ఆహ భరణ అంటే కష్టం వచ్చిన సమయంలో, దుఃఖం వచ్చిన సమయంలో ఒక చల్లటి శ్వాస, ఒక నిట్టూర్పు వదులుతాం కదా, దానినే ఆహ భరణ అంటాం. धावा बोलना, आक्रमण करना. चकनाचूर होना, टुकड़े टुकड़े होना. मजाक करना, उपहास करना. दिल कचोटना, बहुत दुखी होना. मोल लेना, खरीदना. मोल लेना అంటే కొనడం, खरीदना. गदगद हो जाना, प्रसन्नता से फूले न समाना. दिल बैठ जाना, निराशा होना, उदास होना. कलेजा मजबूत करना, धैर्य से रहना. గుండెని స్ట్రాంగ్ చేసుకోవడం, ధైర్యంగా ఉండడం. मन ललचाना, इच्छा होना. మన్ లలచానా అంటే మనసు ఆశపడ్డం, ఇచ్చా హోనా. ఈ ముహావరే చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్స్లో వీటిల్లోంచే ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే ఈ లెసన్లో ఉండే పదాలు ఎక్కువగా గ్రామర్ బిట్స్లో మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి బాగా ఇవి చూసుకోండి. ఇకపోతే గృహకార్య. గృహకార్య ఏంటంటే అమ్మా, పేజ్ నెంబర్ 8లో అర్ధగ్రాహ్యత ప్రతిక్రియలో 2 క్వశ్చన్స్, ఆలో 2 క్వశ్చన్స్ అండ్ ఆలో గ్రామర్ అండ్ ఈలో బ్లాంక్స్ అండ్ ఈలో పారాగ్రాఫ్ ఉంది. వీటిని ఆన్సర్ చేయండి. అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ మొత్తము మీరు కంప్లీట్ చేయండి అమ్మా. ఇదే మీకు హోంవర్క్. బుక్లో సెర్చ్ చేస్తే మీకు ఆన్సర్స్ వస్తాయమ్మా. కొన్ని మీ సొంతగా రాయాలి. చాలా జాగ్రత్తగా చక్కగా ఆలోచించి రాయండి. ఆల్ ది బెస్ట్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సమగ్ర శిక్ష వారికి ధన్యవాదాలు.